హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వశిష్ఠ సింహ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం వశిష్ఠ గారు. నమస్తే. వశిష్ఠ సింహ. యా. మీకు 3 పేర్లు ఉన్నాయి కదా మొత్తం? సింహ, వశిష్ఠ, చిట్టే, అంతేనా? చిట్టేనా? చిట్టి ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే కన్నడలో టగరు అని ఒక సినిమా చేశాను మన శివన్నతో. ఓకే. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిన సినిమా. అందులో క్యారెక్టర్ చిట్టే అని. ఓకే ఓకే. అది మీకు నిక్ నేమ్ గా వచ్చేసిందా? సో సినిమాలో హిట్ అయినప్పుడల్లా అది ఆ క్యారెక్టర్ బజ్ ఉంటది కదా. ఓకే ఓకే. సో అవి క్యారీ అవుతుంటాయి. కొన్ని క్యారెక్టర్లు ఉండిపోతాయి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేపథ్యం ఒకసారి మీ అక్కడ నుంచి వచ్చేద్దాం. ఫిల్మ్ కెరీర్ ముందు అసలు ఏంటి మీ జర్నీ? సినిమాకి రాకముందు నేను ఐ వాజ్ ఇంటూ ఐటీ సార్. ఐ వాజ్ ఎ డెవలపర్. సో దాదాపు 1.5 years జర్నీ అది. అది ఎందుకో సరిపోకుండా ఇది నాది కాదబ్బా అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కలిగింది. మానేశాను పని. సో ఐ వాజ్ ఇంటూ థియేటర్స్. థియేటర్ ఆ ఒక ఎంగేజ్మెంట్ చాలా నచ్చేది అప్పుడు. ఇది బాగుంది, ఐ ఫీల్ దర్ ఇస్ లైఫ్ ఇన్ ఇట్ అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఓకే. సో పని చేసేటప్పుడు వీకెండ్స్ మాత్రమే వెళ్ళేటోడిని. సో పని మానేసిన తర్వాత రోజు ఫ్రీ కదా, ఇంకేమంతా తిరుగుడు. సో లెట్ మీ ఫోకస్ మోర్ ఆన్ దిస్ అని థియేటర్లో కొంచెం ఎక్కువ ఎంగేజ్ అయ్యా. డిడ్ క్వైట్ అ ఫ్యూ ప్లేస్. అవి కొంచెం ఈ ఆర్ట్, యాక్టింగ్ వీటి గురించి కొంచెం ఏదో ఎక్స్ట్రా ప్రేమ డెవలప్ అయింది థియేటర్ వల్ల. ఓకే. అండ్ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. అంటే స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఐఎమ్ టోటల్ ప్రొఫెషనల్ యాక్టర్. దీన్ని తప్ప వేరేం చేయను. స్టార్ట్ అయినప్పుడు ఐ నెవర్ వాంటెడ్ ఆర్ విష్డ్ టు బీ అన్ యాక్టర్. ఐ నెవర్ థాట్ ఐల్ బీ అన్ యాక్టర్ సమ్డే. డెస్టినీ తీసుకొచ్చింది. 3 సినిమాలు చేసిన తర్వాత 3వ సినిమా రాజాహులి, యష్తో పాటు. సో అది క్లిక్ అయింది, పెద్ద హిట్. సో అది డిసైడ్ చేసింది నా కెరీర్. ఓకే. అంటే అప్పుడు దాకా చేయాలా వద్దా అనే దాని మీద ఉన్నారు. ఆఫర్స్ వచ్చినాయి. ఒకటి సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. రెండోది చేశాను. ఇది సినిమా అంటే ఇలా కాదని ఒక గట్టి ఫీలింగ్ అయితే ఉండింది. అంటే వెరీ మినిమలిస్టిక్ క్రూ, మినిమల్ సెటప్, చాలా లో బడ్జెట్ అని కూడా పిలవలేము. ఏదో వాళ్ళంతకు వాళ్ళు ఏదో సర్దుకుని ఏదో చేసుకుంటున్నారు. అండ్ ప్రాబబ్లీ ద సినిమాస్ ఐ గెట్ టు వాచ్ ఆన్ స్క్రీన్ ఇలా చేయరు అనే ఒక ఇంట్యూషన్ అయితే ఉండింది. సో బట్ దట్ మూవీ టాట్ మీ అ లాట్. చాలా నేర్చుకున్నాను, చాలా డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆ సినిమా వల్ల. కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో మనకు సెట్ అవ్వదేమో ఈ ఫీల్డ్ అని ఒక గట్టి ఫీలింగ్ ఉండే. తర్వాత యాక్సిడెంటలీ ఐ గెట్ అ కాల్ ఫర్ రాజాహులి. అండ్ దేర్ ఐ కుడ్ గెట్ టు విట్నెస్ ఓకే దిస్ ఇస్ హౌ సినిమా ఇస్ మేడ్ అని. అండ్ ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది, పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు బీ ప్లేయింగ్ నెగటివ్ రోల్స్. బట్ ఐ వాజ్ వెరీ వెల్ గ్రూమ్డ్. నేను మోడలింగ్లో ఉన్నా అప్పుడు. సో వెరీ వెల్ గ్రూమ్డ్, లీన్గా ప్యాక్స్లు వేసుకుని అలా ఉంటే, నువ్వు చాక్లెట్ హీరోలో ఉన్నావురా, నిన్ను విలన్ ఎవరు చేస్తారు అది ఇది అన్నాడు. చాలామంది అన్నారు. అండ్ ఓకే ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. బాడీ పెంచుకుని, గడ్డం పెంచుకుని, హెయిర్ పెంచుకుని, అండ్ కొన్ని మ్యానిపులేషన్ చేసుకుని దెన్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఆ జర్నీ మొదలైంది. నెగిటివ్ రోల్స్, డబుల్ షేడ్ రోల్, గ్రే షేడ్, యాంటీ హీరో ఇలాంటివి చేసుకుంటూ వచ్చా. అది ఒకనొక పాయింట్లో ఆ సాచురేషన్ వస్తుంది కదా. అప్పుడు ఇంకా ఐ వాంట్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, ఐ వాంట్ టు లెర్న్ మోర్ ఆర్ ఐ వాంట్ టు డెలివర్ మోర్ అనే ఒక ఫీలింగ్తో లీడ్ రోల్స్ చేయడం మొదలెట్టాను. అప్పుడు మళ్ళీ నువ్వు విలన్ రా, హీరోకి ఎలా అన్నారు. అది కూడా మళ్ళీ ఛాలెంజ్. ఓకే అదేదండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, అదే కదా. అది ఫస్ట్. అది అయిన తర్వాత మాయాబజార్ చేశాను. మాయాబజార్ అయిన తర్వాత రీసెంట్ గా లవ్లీ వచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అవబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. ఫ్యామిలీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారండి సినిమాకి సంబంధించిన? అసలు ఎవరు లేరు. సో మొత్తం మీ టోటలీ మొత్తం మీ కష్టమే.
వన్ మ్యాన్ ఆర్మీ. మీకు ఈ సినిమా అంటే నా కేజీఎఫ్ పడే వరకు కూడా ఒక స్ట్రగుల్ అనుకోవాలి కదా? లేదు సార్, నాకు కేజీఎఫ్ ముందు నాకు అంటే రాజాహులి అయిన తర్వాత ఇంకొక సినిమా గోదిబಣ್ಣ సాధారణ వైకట్టు అనే ఒక సినిమా చేశాను. నేను, రక్షిత్ శెట్టి, అనంత్ నాగ్ సార్ ముగ్గురు చేసిన సినిమా. ఆ సినిమా పడే వరకు స్ట్రగ్లింగ్ డేస్ అయితే ఉండే. ఓకే, అర్నింగ్ లేదు అంటే ఇచ్చిన ఎంతో కొంత వెరీ మినిమల్, కన్వెన్స్ కంటే తక్కువ పేమెంట్లు అలా ఉండేది. గోదిబಣ್ಣ హిట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది అర్నింగ్. అంటే ఇండస్ట్రీ పరంగా కూడా కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ మారినట్టుంది కదా? అప్పటి వరకు అంటే అప్పటి వరకు మనకి రీజనల్లీ వి వర్ ఆల్ డూయింగ్ వెల్. అంటే క్రూ కావచ్చు, లేకపోతే బడ్జెట్, హెవీ బడ్జెట్, ఆ స్కేల్ బడ్జెట్ ఫస్ట్ టైం కదా? అదే రైట్. కేజీఎఫ్ 2 ఎస్పెషల్లీ. కేజీఎఫ్ 1 బిగ్ బడ్జెట్, కానీ వేరే సినిమాలు ఆజుబాజులో ఉండేది బడ్జెట్లు. ఓకే. అండ్ రీజనల్ రీచ్ మాత్రమే ఉండింది కదా. సో కేజీఎఫ్ గాట్ us దట్ పాన్ ఇండియా అటెన్షన్. సో పాన్ ఇండియా అటెన్షన్ అంటే బాహుబలి, ఇక్కడ బాహుబలి ఎలాగో కేజీఎఫ్ ఇస్ దట్ ఫర్ కన్నడ. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వన్ బిగ్ హై, టోటల్ టర్న్ అరౌండ్ వస్తుంది కదా. సో అలాంటిది కేజీఎఫ్. అండ్ కేజీఎఫ్ చేసేసరికి ఐ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఐ వాజ్ అ బిజీ యాక్టర్. ఓకే. 2016 కదండి, 13 కదా మీ ఎంట్రీ? 13 కదా. 2013 నుంచి 46 వరకు వచ్చారు, అంతేనా? 50కి దగ్గరలో ఉన్నారు. ఫస్ట్ నా భార్య రికార్డు బిట్ చేయాలి. సో ఆవిడ దగ్గరకు వచ్చే ముందు కొంచెం కెరీర్ మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు కేజీఎఫ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సినిమా నారప్ప నెక్స్ట్ కదా మీకు? బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీస్ అంటే చాలా మంచి రికగ్నిషన్ ఇచ్చింది నాకు. నారప్ప క్యారెక్టర్ గుర్తుండిపోయింది. అవును, ఇట్ వాజ్ అ వెరీ బిగ్ మీమ్ మెటీరియల్. కరెక్ట్. ఇంకా మిమ్మల్ని ఓన్ చేసుకోవటం అంటే తెలుగులో వదిలండి. మీ పర్ఫార్మెన్స్ కూడా ఆ సినిమాలో, ఆ క్యారెక్టరైజేషన్ అలానే ఉంది, ఆ సినిమా టెంపో అలానే ఉంది, మీ పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టారు ఆ సినిమాలో. చాలా మంచి సినిమా వదిల. రైల్వే స్టేషన్ అది అంటే సినిమా, మంచి స్క్రిప్ట్, దాన్ని మించి మంచి ఇంటెన్షన్ తో తీసిన సినిమా. ఫస్ట్ అన్లాక్ అంటే 2020లో అన్లాక్ తీశారు కదా. ఆ ఒక టైంలో కంగారు ఉండేది, హడావిడి ఉండేది. ఫస్ట్ లాక్డౌన్ 2020. ఓకే. సో మనకి ఎవరికి ఆ కోవిడ్ గురించి అంత ఐడియా లేదు కదా. సో బయట వెళ్ళొచ్చా లేదా, వెళ్తే మనం బతుకుంటామా లేదా, చచ్చిపోతామా, కోవిడ్ ఇంపాక్ట్ ఎంత క్రూయల్ గా ఉంది, న్యూస్లు చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం నార్మల్సీ మళ్ళీ వస్తుందా, లేదా మనం బయటికి వెళ్ళి మళ్ళీ మొదటిలాగా పని పాట చూసుకోవచ్చా, ఎవ్రీథింగ్ వాజ్ అన్సర్టన్. సో అలాంటి టైంలో నాకు అంటే మన సంపత్ నంది గారు, అశోక్ తేజ గారు డైరెక్టర్, ఆయనతో చెప్పి పంపారు, ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాం, ఫైండ్ అవుట్ ఇఫ్ హీస్ ఇంట్రెస్టెడ్ అని. అశోక్ గారు బెంగళూరుకి వచ్చి చెప్పారు, థాట్ బాగుంది, నేను కథ ఒకసారి వింటానన్నా. సో సంపత్ గారు నైట్ అరౌండ్ 9 o'clock కాల్ చేశారు. 10:30 దాకా వన్ స్ట్రెచ్ నరేషన్, బ్యూటిఫుల్ నరేషన్ ఇట్ వాస్. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ సంపత్ నందీస్ నరేషన్. అంత మంచి నరేషన్ ఉంటుంది. వెంటనే వాజ్ లైక్ బ్రిలియంట్ సబ్జెక్టు, చేయొచ్చు అన్న. తర్వాత మళ్ళీ రాధామోహన్ గారు కాల్ చేశారు నెక్స్ట్ డే. ఆయన చెప్పారు, ఇలా పరిస్థితి ఇలా ఉంది, ఎవరు బయట రావట్లేదు, సో ఐ వాంట్ టు గెట్ దెమ్ టు వర్క్ ఫస్ట్, సో దిస్ ఇస్ అవర్ ఇంటెన్షన్ అన్నారు. సరే సార్ చేద్దాం, ఐ డోంట్ వాంట్ అ పేమెంట్, చేద్దాం అని చెప్పి మంచి ఇంటెన్షన్, నా తరపున కొంచెం చిన్న సహాయం మీ తరపు నుంచి ఆ ప్రపోజల్ పెట్టారా? ఓకే. సో ఐ డిడ్ంట్ చార్జ్ అ సింగిల్ రూపీ. సో అంటే క్యారెక్టర్ నచ్చితే అంత అలా కూడా ఉంటారు. కాదు, ఇది రిలీజ్ చేయొచ్చా, మళ్ళీ మంచి క్యారెక్టర్ చెప్పడానికి వస్తారు మీ దగ్గర? రాధామోహన్ గారికి కాల్ చేయొచ్చు. కాదు, మిగిలిన వాళ్ళు వస్తారు, ఓ క్యారెక్టర్ నచ్చితే అని చెప్పేసి. డెఫినెట్లీ వి ఆల్ నీడ్ మనీ, డబ్బులు కావాలి అంటే ఆ థాట్ ఉంది కదా. ఓకే. ఏ సినిమా షూటింగ్ జరగట్లేదు, అలాంటి పరిస్థితిలో ఒక మనిషి నేను సినిమా తీస్తున్నానంటే నాదొక సపోర్ట్ అండి. లేదు, గుడ్, అసలు నో డౌట్. సో చేద్దాం, మంచి సినిమాకి మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు. అది మంచి సినిమా మించి మంచి ఇంటెన్షన్. రైట్. 60-70 పీపుల్ సెట్లో, ఆ సెట్లో మినిమల్ క్రూ ఉండింది.
సో 60-70 మంది పనిచేస్తున్నారంటే 60-70 ఫ్యామిలీలు డిపెండెంట్ అయినట్టే కదా. రైట్. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ 4-5 మంత్స్ పని పాట లేక అర్నింగ్స్ లేక ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకి పిలిచి మళ్ళీ సెట్లో రప్పించి డబ్బులు ఇచ్చి పని ఇస్తుంటే నేను ఇందులో నాకు ఇంత పేమెంట్ కావాలి అంత పేమెంట్ కావాలి అని మాట్లాడితే ఎలా ఉంటుంది? వెరీ గుడ్. ఓకే. ఇట్స్ అ నోబుల్ కాజ్ హీస్ డూయింగ్. అండ్ నేను ఒక్కడనే కాదు కదా సెట్లో, అంతమంది ఉంటారు, వాళ్ళందరిని ప్రతి ఒక్కరిని చూడాలి. సో ఓకే సార్, మీరు చేస్తున్నది చాలా మంచి విషయం, నేను చేస్తా, నాకేం డబ్బులు వద్దు అంతే. ఓకే. అండ్ మేజర్గా మీరు ఎక్కువగా ఈ నెగిటివ్ షేడ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే సింపుల్ సార్, నెగిటివ్ సెల్స్, నెగిటివ్ అట్రాక్ట్స్ మోర్. ఇప్పుడు మీడియాలో మంచి ఇలాంటి ఒక మనిషి ఇంత మంచి పని చేశాడని పెట్టండి, ఏదో దొంగతనమో మర్డర్ చేశాడని పెట్టండి, ఏది విచ్ సెల్స్ మోర్? రెండోది. సో ఇట్ ఈస్ అ నైస్ వే టు గెట్ రికగ్నైజ్డ్. అదే చేసుకుంటూ వెళ్ళను. సో అంటే రికగ్నిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి సినిమాలో. సో ఒకటి రికగ్నిషన్, రెండోది ఐ లైక్ దట్ ఓపెన్నెస్ ఆఫ్ ఎ నెగటివ్ క్యారెక్టర్. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. అండ్ ఆల్సో దాట్ నెగిటివ్ అనే దానికంటే కాంప్లికేటెడ్ రోల్స్ చూస్ చేస్తాను నేను, నెగిటివ్ పాజిటివ్ అనే దాన్ని మించి. అంటే అందులో ఒక మనిషి, వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ ఎనర్జీస్, వాటెవర్. మనలోనే ప్లస్ ఉంది, మనలోనే మైనస్ ఉంది, అన్నీ కలిపితే మనం మనుషులం. కరెక్ట్. సో ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ హ్యూమన్లీ close to you or the society, they attract me. And ప్రతి క్యారెక్టర్లో అంటే ప్రతిసారి ఆడియన్స్ని యూ కెన్ టేక్ దెమ్ బై సర్ప్రైజ్ అంటే వై నాట్ డూ ఇట్? ఓకే. ఓకే. కానీ మీ ప్రయత్నం ఏమైనా చేశారు అట్లా? అంటే పాజిటివ్ సైడ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా అంటే హీరోదంటే ఆ టైము ఏది మన ఇది వచ్చే వరకు కూడా ఇండియా వర్సెస్, దానికి ముందు కూడా నేను దయవిటు గమనించిన ఒక సినిమా చేశాను. ఇట్స్ ఆంథాలజీ, ఒక 4 కథలు ఉండే. అది కన్నడది కదా? కన్నడ. ఓకే. సో అందులో ఇట్స్ పాజిటివ్ క్యూట్ దొంగ. అక్కడ కూడా అంటే దొంగ అనేది జస్ట్ ఫర్ ద సర్వైవల్, పిక్ పాకెటర్. సో అదర్వైజ్ దెర్ ఇస్ నో నెగటివిటీ అబౌట్ ఇట్. ఓకే. సో అలాంటి ఒక క్యారెక్టర్ చాలా చాలా అంటే అది మంచి హిట్ అయిన సినిమా. ఆల్వేస్ బిన్ ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ థింగ్. ఎంత ఇప్పుడు చాలా మంది వర్స్టైల్ యాక్టర్ అంటారు. సో వై డూ దే కాల్ మీ సో? బికాస్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. నేను చేసినవే చేస్తుంటే వర్సటిలిటీ ఇక్కడ వస్తుంది, మొనోటనీ అయిపోద్ది. సో యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీ టైమ్ విత్ ఎవ్రీ స్క్రిప్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. ఓకే. సో మీకు మేము KGF 2లో మీద ఒక మంచి హోరీ ఫైట్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఒక్క షాటే అన్యాయం అనిపించింది. చాలా మంది ఇదే చెప్పారు, నాకు అదే అనిపించింది. అంటే ఇట్ వాజ్ ఇనిషియలీ KGF was not planned for 2 chapters. Okay. It was not a pan-India film. Okay. It was a Kannada flick, 1 chapter only. తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ వల్ల అలా అయ్యింది. క్యాన్వాస్ పెరిగింది, సంజయ్ దత్ వచ్చారు, నేను మళ్ళీ అక్కడ హీరోతో ఫైట్ చేస్తుంటే సంజయ్ దత్ ఏం చేయాలి? ఓకే. సో అది మొమెంటరీ నెసెసిటీ. ఓకే. ఓకే. యా, మనకి యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ ఆస్క్ మీ, అది మీకు ఆర్ యూ హ్యాపీ ఏంటి? నువ్వు అసలు నెవర్. అంటే మోర్ ద మెరియర్ కదా. ఎంత పెద్ద స్కోప్ ఉంటే అంత మంచిది, మనకి ఇష్టం నచ్చుద్ది. అండ్ పోటాపోటీలో పర్ఫార్మెన్స్ చేయొచ్చు. తక్కువ ఉంటే నో, దట్స్ నాట్ వాట్ యూ సైన్ ఫర్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకంటే ఎక్కువ చూసిన వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇంకా క్యారెక్టర్ వాడుకోవచ్చు కదా. కరెక్ట్. అవును. సో అది దట్ ఈస్ సంథింగ్, దట్స్ వాట్ ఐ హర్డ్. ఎక్కువగా శివరాజ్ కుమార్ గారి ఫ్యామిలీతో, అంటే శివరాజ్ గారి సినిమాలే ఎక్కువగా చేశారు 4 చూసుకుంటే కదా. 4 సినిమా మీకు అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన వన్ ఆఫ్ ది అనుకోవచ్చు. సపోర్ట్ అంటే సపోర్ట్ కి చాలా వేరీడ్ మీనింగ్స్ ఉందండి. ఇఫ్ నాట్ ఫర్ హిమ్, టగరు సినిమాలో చిట్టే అనే ఒక క్యారెక్టర్, ఇప్పుడు మన ధనంజయ్ పుష్పాలో చేశాడు, డాలీ ధనంజయ్ అని పిలుస్తారు. డాలీ ఇస్ ఫ్రమ్ ద సేమ్ మూవీ. ఇఫ్ నాట్ ఫర్ శివಣ್ణ, ఇలాంటి క్యారెక్టర్లు హీరోని మించి బయట రికగ్నైజేషన్ రాదు. ఓకే.
శివన్న చోట్ల వేరే హీరో ఉంటే అది జరిగేది కాదు. సో అంత మంచి సోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హీరో విత్ జీరో ఇన్సెక్యూరిటీ, హీరో విత్ నో బ్యాగేజ్ శివరాజ్ కుమార్ గారు. సో ఆయన మనిషి అలాగే. సో ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన చాలా మంది ఇంక్లూడింగ్ యష్ పెద్ద పెద్ద హీరోలు అయ్యారు. మీరు ఉపేంద్ర గారిది కూడా ఉంది మీది. ఉపేంద్ర గారితో యాక్ట్ చేశాను. ఉపేంద్ర గారి కాంబినేషన్ మాక్సిమం అక్కడ కన్నడ ఆల్మోస్ట్ కవర్ చేశారు కదా, తెలుగు కవర్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో మంచి ఎగ్జైటింగ్ క్యారెక్టర్స్, ఎగ్జైటింగ్ స్టోరీస్ చెప్పాలి. ఇప్పుడు ఒక సినిమా ఏంటి, ఒక కథ చెప్తాం, ఆడియన్స్ మెప్పిస్తాం, మెప్పించడానికి ట్రై చేస్తాం, దట్ ఈస్ సినిమా. సో ఎలాగో కథ చెప్పేదే మన పని అంటే మంచి మంచి కథలు చెప్దాం అనేది. ఓకే, ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉందా మీకు? అది ఫస్ట్ లవ్ అండి. ఫస్ట్ లవ్? సింగర్ అవ్వాలి, ఒకసారి క్యాసెట్ మీద నా పేరు నేను చూసుకోవాలి అని ఒక అంతే చిన్న గోల్, దాని మించి ఏం లేదు. అండ్ ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ సింగర్. నేర్చుకోవాలి అన్నప్పుడు డబ్బులు లేవు, టైం లేకపోయింది, ఆ తర్వాత అదేదో కలిసి రాలేదు. కానీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ సింగ్. కానీ మీరు ఒక రన్నర్ అంటే ఆ టైంకి నేర్చుకోవడానికి డబ్బులు అంటే ఎంత మహా అయితే ఒక 100, 200, 200 నెలకి ఫీజు ఉండేయండి. అది కూడా కట్టలేకపోయా అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఫైనాన్షియలీ వెరీ 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 హంబుల్ బ్యాక్గ్రౌండ్, వెరీ మచ్ స్ట్రగ్లింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే నాన్నకి హీ వాజ్ లైక్ యూనో మైగ్రేన్ ఎఫెక్ట్ అయ్యి, చాలా సివియర్ ఎఫెక్ట్ అయ్యి, హీ హ్యాడ్ టు క్విట్ హిస్ వర్క్. ఒక 7-8 years హీ వాజ్ హోమ్, he couldn't work. అమ్మ ఒకరే ఎర్నింగ్ మెంబరు. షీ వాజ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. అప్పట్లో ఇలా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే ఎంత ఉండేది. సో హర్ లాస్ట్ విడ్రాన్ శాలరీ వాజ్ 5,500. ఆ డబ్బుల్లో ఇల్లు మొత్తం నడవాలి, రెంట్ కట్టాలి, స్కూలు, బట్టలు, అవి ఇవి ప్రతిదీ మెయింటైన్ చేయాలి. సో 200 rupees వాజ్ టూ మచ్. ఓకే, ఇట్స్ అ బిగ్ అమౌంట్. మీరు ఎంతమంది అండి? ఇద్దరు, నేను అక్క సిస్టర్. ఓకే ఓకే. సో అప్పటికే మీ ఏజ్ అండి? అమ్మ చనిపోయినప్పుడు ఐ వాజ్ 12. ఒక రకంగా మీ మీద బాధ్యతలు చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అందుకే ఆ మంచితనం వదలదు అదేనేమో. వన్ థింగ్ ఇస్ యువర్ ఎక్స్పోజర్, వన్ థింగ్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్, అదర్ వన్ ఇస్ మన పేరెంట్స్ మనకి ఏం నేర్పిస్తారో అది. ఓకే ఓకే. they've been kind enough. వాళ్ళు though they were not so well to do, మనల్ని ఇది కష్టం రా మన చేతిలో ఇంతే అయ్యేది అని ఎప్పుడు చెప్పలేదు మనకి. ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతాం, ఒకరోజు వస్తుంది మనకి అని హ్యాపీగా విల్ లివ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అని. ఓకే ఓకే. మీకు ఫస్ట్ అన్నారు చూసారా, ఏమో నాకు ఇక్కడ సెట్ అవుతానో లేదో, యష్ సినిమా పడక ముందు వరకు కదా ఆ టెన్షన్స్ మిమ్మల్ని వెంటాడుతానే ఉంది. November 1st, 2013 ఆ సినిమా రిలీజ్ అయింది. October 31st నైట్ కూడా నేను నా సర్టిఫికేట్స్ అంతా సర్దుకొని రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఇన్ కేస్ ఫట్ అయింది అనుకో ఎల్లుండి ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోదామని. ఓకే, మెంటలీ ఐ వాస్ ఫిక్స్డ్. గ్లాడ్ దట్ రిక్వైర్మెంట్ డిడ్ంట్ అక్కర్ అట్ ఆల్. సో మళ్ళీ నేను సర్టిఫికేట్ చూడలేదు ఎప్పుడు. ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగులో ఇప్పుడు కంఫర్ట్గా సినిమాలు తెలుగులో చేస్తున్నారు, అటు కన్నడలో తగ్గించినట్టున్నారు మళ్ళీ మీరు కదా? తగ్గించలేదంటే ఒక ఆర్డరింగ్, ఒక ఇలాంటి సినిమా అయిన తర్వాత పలానా ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఉంటాం కదా. ఓకే. సో అది ఒక క్యూ, అంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావద్దు, డిమోషన్ వద్దు, ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. సో యా, యాజ్ పర్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరైజేషన్స్ ఐ పిక్. అక్కడైతే ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టేకింగ్ అప్ నెగిటివ్ రోల్స్. సో ఆ జర్నీ అక్కడ లీడ్గా తిరిగి అది మంచి బాగా వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ రోల్స్ లేదా డ్యూయల్ షేడెడ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఇది ఒక సాచురేషన్కి రావాలి. సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. మీది లవ్ మ్యారేజ్ కదా? ఫిలిం వల్ల పరిచయం. ఫిలిం వల్ల అంటే నేను అదే చెప్పాను కదా అప్పుడే, గోదిబండ సాధారణ వైకట్టు నా కెరియర్లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అది. ఓకే. ఆ సినిమాని నన్ను బిజీ చేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ 100 days అయిపోయిన తర్వాత 2016లో
ఏదో వేరే ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాం. జనరలీ ప్రీమియర్స్కి వెళ్ళాం, తను వెళ్ళదు, నేను వెళ్ళను. కానీ యాక్సిడెంట్లీ వీ వెంట్ దట్ డే అండ్ వీ హ్యాపెన్ టు బౌన్స్ ఇన్ టు ఈచ్ అదర్. అండ్ కంపేర్ టు మీ షీ ఈస్ వెరీ సీనియర్ యాజ్ అన్ యాక్టర్. ఏజ్ తక్కువే, బట్ యాక్టర్గా తను చాలా అర్లీగా స్టార్ట్ చేసింది కెరియర్. 15 years కల్లా స్టార్ట్ చేసింది. దో షీ వాస్ అ బిగ్ స్టార్ సీనియర్ హీరోయిన్, నన్ను ఆ మాబ్లో క్రౌడ్లో గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గ్రీట్ చేసి ఒక 15-20 minutes మాట్లాడుండదు నా క్యారెక్టర్ గురించి, సినిమా గురించి. అండ్ హూ వుడ్ డూ దట్? ఓకే, సచ్ సింపుల్, బ్యూటిఫుల్. ఆఫ్ కోర్స్ షీఈస్ బ్యూటిఫుల్ లుకింగ్. అండ్ అంత సింప్లిసిటీ ఎలా అండి అని ఒక టచ్ అయింది. అండ్ ఆల్సో ఐ హ్యాడ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ సినిమాలో, టీవీలో చూసేసరికి. అది ఆ మూమెంట్ వల్ల ఇంకా క్లీన్ బోల్డ్ అయిపోయాను. తర్వాత ఎలా చెప్పుకుంటాను, పెద్ద హీరోయిన్ వేరే కదా, స్టార్ హీరోయిన్. ఇంకా ఓకే, దూరంగా ఇలానే చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతాం చాలు ఒక ఫీలింగ్ ఉండే. గ్రాడ్యువల్లీ వీ హ్యాపెన్ టు మీట్ అకేషనలీ. ఆ తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి, ఫ్రెండ్స్ అయ్యాం, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో వీ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. సో షీ వాజ్ ద ఓన్లీ వన్ హూ స్టూడ్ బై మీ. అండ్ ఆ ఇన్సిడెంట్లన్నీ జరిగిన తర్వాత ఐ గాట్ దట్ థాట్, ఓకే దీని నుంచి ఇంకేం కావాలి ఒక అమ్మాయితో. వెన్ యూ హ్యావ్ అ ఉమెన్ హూ నోస్ యూ ఇన్ అండ్ అవుట్, హూస్ విత్ యూ ఇన్ యువర్ హార్డ్షిప్, అండ్ అంత మంచితనం, అంత సింప్లిసిటీ, అంత హంబుల్, విత్ ఈవెన్ దో షీస్ అచీవ్డ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్ టు, అంత మంచి స్వభావం, దీని నుంచి ఇంకేం కోరుకోవాలి. సో లెట్స్ నాట్ సర్చ్ ఎల్స్వేర్, దిస్ ఇస్ ద వన్ ఫర్ యూ అని అనిపించి ఒకరోజు మాట్లాడాలని చెప్పి ప్రపోజ్ చేసేసి. ఓకే, అంటే వి హ్యాడ్ దట్ మ్యూచువల్ అడోరేషన్. అదైతే ఫీల్ అయ్యి లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అనేలాగా. రైట్. బట్ ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ జస్ట్ టు షో దట్ రెస్పెక్ట్ బ్యాక్. బాబు కదా ఇప్పుడు, బాబు ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు కదా, వదిలే. వదిలే. మరి అట్లా కేజీఎఫ్కి ఏమన్నా అది కూడా ప్రపోజల్ అట్లా పెట్టారా లేకపోతే తీసుకున్నారా? కేజీఎఫ్ పెద్ద రెమ్యూనరేషన్స్. అంటే దట్ ఈస్, నేను అది ప్రాబబ్లీ దట్ వాస్ ద లాస్ట్ సినిమా నేను డైలీ పేమెంట్ అని తీసుకుంది, హైయెస్ట్ తీసుకున్నాను. ఐ వాజ్ అ వెరీ బిజీ యాక్టర్ బ్యాక్ దెన్ ఆల్సో. ఓకే ఓకే. సో దే పేడ్ మీ రియలీ వెల్. అండ్ పేమెంట్ అనేది, పేమెంట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనకి చేసే పని సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే ఆ పేమెంట్ కూడా వేస్ట్ అనే ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అటు కన్నడ ఇండస్ట్రీ, ఇటు తెలుగు, తమిళ్ కూడా ఒక 2-3 సినిమాలు చేశారు. సో బట్ తెలుగు ఎక్కువ కదా కంపేర్ చేసుకుంటే. ఈ మధ్య కాలంలో తెలుగులోనే ఎక్కువ చేశాను. ఎలా అనిపిస్తుంది టాలీవుడ్? ఫీల్స్ వెరీ నైస్, ఫీల్స్ అట్ హోమ్. బయట నుంచి వచ్చిన అనే ఒక ఏదైతే ఇప్పుడు లేదు. ఐ ఫీల్ యాజ్ గుడ్ యాజ్ అ లోకలైట్. ఓకే ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇట్స్ ఆల్ అబౌట్ బార్బరిక్. ఎలా వచ్చింది సినిమా, మీ క్యారెక్టర్ అని? ఇట్స్ అగైన్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ వెరీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్. అండ్ మొదటిసారి నేను తెలుగులో సాఫ్ట్గా అమ్మాయితో తిరుగుతూ, ఇట్స్ వెరీ, అంటే చాలా మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే డెఫినెట్లీ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ మైథాలజికల్ క్యారెక్టర్ రెఫరెన్స్లో మంచి థీమ్ తీసుకుని, బార్బరిక్ని థీమ్ తీసుకుని డెవలప్ చేసిన స్క్రీన్ ప్లే ఇది. సినిమాలో అయితే స్క్రీన్ ప్లే హైలైట్. అండ్ సొసైటీకి, మనందరికీ ఇది ఒక అద్దం లాంటి సినిమా అండి. సో యూ విల్ డెఫినెట్లీ ఫీల్ రిలేటబుల్. ఇంత మంచిగా రాసుకున్నాడంటే ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. ఆయనతో కూర్చొని నేను చాలా సీక్వెన్స్ రాశాను. సో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. అంత నచ్చింది నాకు. ఫ్రీ ఉంటే ఏం చేస్తున్నారు మోహన్, ఇలా రాస్తున్నాను సార్. అవునా, కూర్చోండి, రండి కలుద్దాం, డిస్కషన్ చేద్దాం. చాలా స్క్రిప్ట్ సిట్టింగ్ కూడా కూర్చున్నాం. అది ఆ ఫీలింగ్ ప్రతిసారి రాదు. సో ఈ సినిమా అయితే ఆ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దట్ పర్సన్. చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాడు. తను ఒక మంచి అటెంప్ట్ చేశాడని అయితే 100% చెప్తా. ఈ 100% ఎఫర్ట్కి మంచి రిజల్ట్ ఇస్తే ఆడియన్స్ ఇంకా మంచి సినిమాలు తీయగలుగుతాడు. అండ్ అలాంటి కొత్త డైరెక్టర్లకి ప్లాట్ఫామ్గా మన ఈ వానరాసలు ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. సో మీరు ఫస్ట్ హీరోగా చేసినప్పుడు
ఫస్ట్ సినిమా ఆగిపోయిందన్నారు కదా, ఎనీ రీజన్ అండి? రీజన్ యాక్చువల్లీ ఇప్పటికి నాకు తెలియదు, ఆ, క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, అవునా అవునా సరే. ఆ, పనికిరాని విషయం మాట్లాడితే ఏంటి, మాట్లాడుకోపోతే ఏంటి. ఓకే మాట్లాడుకోకుండా ఉండడమే యాక్చువల్లీ టైం అయినా సేవ్ అవుతుంది కదా. ఓకే ఓకే. తర్వాత సెకండ్ మూవీ అన్నా ఓకే కదా? సెకండ్ మూవీ నాట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Okay. రిలీజ్ అయింది, రిలీజ్ ఓకే. మనకి రిలీజ్ అయ్యక ముందే తెలుసు ఇది ఇంతే అని, మనకి క్లారిటీ ఉండే. ఓకే ఓకే. అట్లా హీరోగా ఎన్ని ఉన్నాయండి మొత్తం ఓవరాల్గా కెరీర్ మొత్తం మీద? హీరోగా నేను యాక్ట్ చేసినది ఇప్పుడు చెప్పింది ఫస్ట్ సెకండ్ సినిమా, అది హీరో కాదు, క్యారెక్టరే. ఓకే. హీరోగా నేను యాక్ట్ చేసిన సినిమాలు అంటే కన్నడలో ఒక 5 సినిమాలు అయినాయి, తెలుగులో వదిల అలా చూస్తే కథానాయకుడు నేనే ఖచ్చితంగా. అవును. సో అవును. వదిల ఉమ్, 1 and 2 అండ్ నయీం డైరీస్ చేశాను. ఉమ్, అది ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ దట్ మూవీ. అండ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు బార్బరిక్ కానీ, ఉమ్, ఇంతకు ముందు ఏవం చేశాను. no. ఏవం ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్, ఓకే. బట్ ఎగ్జిక్యూషన్ లో కొంచెం ఫెయిల్ అయ్యారు. బట్ ఓకే, Okay. ఎవ్రీ మూవీ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్. Okay. అండ్ ప్రతి సినిమా హిట్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. అండ్ అదే సింబా చేశాను. ఎవ్రీ మూవీ హస్ గాట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ యాంగిల్ టు ఇట్. మంచి మంచి పాయింట్లు, మంచి కథలు చెప్పే ప్రయత్నమే ప్రతిసారి. నయీం డైరీస్ మీకు మిమ్మల్ని అక్కడ కర్ణాటక వచ్చి అప్రోచ్ అయ్యారా లేకపోతే? కర్ణాటకకు వచ్చి అప్రోచ్ అయ్యారు. ఓకే. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్. సచ్ డైవర్స్ వెరైటీ ఆఫ్ ఆయన మామూలుగా లేవు. అస్సలు మామూలుగా లేదు కథలు. దీంట్లో ఒక మనిషి ఇలా కూడా ఉంటాడా అని ఒక ఫీలింగ్ కలిగింది నాకైతే. అన్ని చెప్పారు మీకు, అన్ని ఇన్సిడెంట్లు టోటల్ ఆయన చేసినవి చాలా ఉన్నాయి. కొంతవరకు చెప్పారనుకుంటా. అదే Major నేను incidents. తట్టుకోలేకపోయాను. యా, ఫర్ అన్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ మంచి కోర్స్ మెటీరియల్. కరెక్ట్. అవును అవును. రియల్ లైఫ్ లో మనం తీసుకోలేం, కానీ టు పర్ఫార్మ్ దట్ ఆన్ స్క్రీన్ ఈస్ అ ఛాలెంజ్. అవును. ఏమైంది మరి, దానికి ప్రాబ్లం ఏమొచ్చింది? అదేదో గొడవలు అయినాయి రిలీజ్ రోజు. ఆ తర్వాత స్టే తెచ్చారంట. ఆ తర్వాత మళ్ళీ అసలు నో బస్. ఓకే. మీరు సినిమా చూసారా? సినిమా నేను అదే ప్రివ్యూ చూసారా? ప్రివ్యూ చూసారా? ఓకే. మీరు ఎప్పుడైతే కథ విన్నారో అంత ఎగ్జైట్మెంట్ ఆన్ స్క్రీన్ చూసుకున్నారా? కూడా బిన్ క్యాప్చర్డ్ వెల్ అంతే. ఓకే. అది ఎగ్జిక్యూషన్ లెవెల్కి వచ్చేసరికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్వాల్వింగ్. నా వరకు అడిగితే ఆ క్యారెక్టర్ నాకు నచ్చిందే. నా పర్ఫార్మెన్స్కి అయితే మంచి వివత్సమైన స్కోప్ ఉంది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్. సో ఓవరాల్గా కెరీర్లో ఈ 45 or 46 సినిమాలు ఏవైతే ఉన్నాయో, ది బెస్ట్ క్యారెక్టర్స్ అంటే ఒక 5 అంటే ఏం చెప్తారు? కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే ఎట్లా? నాకు వదిల 1 క్యారెక్టర్ చాలా ఇష్టం తెలుగు చెప్పాలంటే. కానీ 2లో మీ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. 2 వచ్చేసరికల్లా 2 అంటే టోటల్ యూనివర్సే మారింది కదా. ఓకే. అంటే వదిల 1 అది రియాలిటీ. నాకు ఈ రైట్ ఫ్యాంటసీ నాకు ఐ డోంట్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు అంత కనెక్ట్ అవ్వను. ఓకే ఓకే. సో వదిల 1 ఇస్ మచ్ మోర్ రూటెడ్, మచ్ మోర్ రియలిస్టిక్. మన పల్లెటూరులో జరిగిన కథే అనిపిస్తుంది. రైట్. ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఓన్లీ. అవును. అండ్ క్యారెక్టర్ లో కూడా మార్పు ఉంది. వెరీ ఇన్నోసెంట్ ఫెలో, No. అలా రాక్షసుడిలా మారిపోతాడు. సో దట్ లివ్స్ అ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ తెలుగులో అది నారప్ప క్యారెక్టర్ అంతే, No. టిపికల్ క్యారెక్టర్, వెరీ పెక్యులియర్ వన్. కన్నడలో గోదిబండ సాధారణ గారు చెప్పాను, అది బ్యూటిఫుల్ ట్రెమండస్ క్యారెక్టర్. శివరాజ్ కుమార్ గారితో కవచాన్ని ఒకటి సినిమా చేశాను, అమేజింగ్ వన్. అండ్ చాలా చాలా ఆ సినిమా గురించి నేను పొట్ట పెంచుకొని వెయిట్ గెయిన్ అయ్యి ఆఫ్ షేప్ వెళ్ళి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 100 kilos. ఫ్రమ్ 74 to 100 వెళ్ళాను. 99.5 అయ్యాను. సో అంత డిమాండింగ్ క్యారెక్టర్ అండ్ అంతే సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్. ఓకే. అండ్ కాలచక్రాన్ని ఒక సినిమా చేశా లీడ్గా, అది అంతే చాలా వెరీ వెరీ డీప్. మీరు ఇంకా చదువు స్వస్తి చెప్పేశారా? చదువుకి లేదు, డిగ్రీ మాస్టర్ డిగ్రీ వరకు వెళ్ళారా? ఓకే. దట్ వాజ్ వన్ థింగ్. అంటే ఆఫ్టర్ 10th నేను ఐ నెవర్ వాంటెడ్ టు పర్సూ స్టడీస్. ఓకే. అంటే ఏంటి ఇంత ప్రతిదానికి ఇబ్బంది, ఫీజు కట్టాలని కూడా ఇబ్బంది, ఎలా అని. నాన్న పాపం చాలా ట్రై చేశాడు. ఆయన చాలా గట్టిగా చెప్పారు, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ కష్టాలు టెంపరీ,
అప్పు తెచ్చో ఏదోలాగా చదివేయచ్చు. ఇప్పుడు చదువు మానేస్తే మళ్ళీ నువ్వు చదవలేవు జీవితాంతంలో. సో ఫినిష్ యువర్ స్టడీస్, హుక్ ఆర్ క్రుక్ అని. సో హీ పుష్డ్ మీ. అంటే నేను పార్ట్ టైం పని చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. తర్వాత మాస్టర్ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేశాను, కానీ ఐ డింట్ కంప్లీట్. ఆసారికి సినిమాలోకి వచ్చి కొంచెం ఫేమ్ కూడా వచ్చేసింది. కొంచెం ఎగ్జామ్ రాబోతుంటే అది కొంచెం డిస్టర్బింగ్గా ఉండే. లైక్ ఓకే ఫైన్, ఎనీ విచ్ వేస్ నా కెరియర్ పాత్ సెట్ అయింది. ఈ పాత్కి మాస్టర్ డిగ్రీ నెసిటీ కాదు అని అనిపించి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్కి సంబంధించి? ఎందుకంటే అక్కడి నుంచి చాలా జీవితం, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, మీరని చాలామంది కూడా ఆ ప్లేస్ చూసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్కి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు మీది కూడా అనుకోవచ్చు లైఫ్? డెఫినెట్లీ. అంత మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. కరెక్ట్, ఇద్దరు ప్రొఫెషన్. అవును, ఎగ్జాక్ట్లీ. పండు లాంటి బాబు పుట్టాడు. అవును, ఫ్యామిలీ లైఫ్ కూడా సెట్. మంచి ఉన్న ఇల్లు, ఆకలి, బండి, ప్రతిదీ చక్కగా ఏర్పడింది, సెట్ అయింది. టు లివ్ గుడ్ లైఫ్ అసలు ఇంకా మళ్ళీ పని చేయాలని అక్కర్లేదు ఇప్పుడు. వెరీ గుడ్. కానీ పని దీని తర్వాత దీని తప్ప వేరే ఆప్షన్ లేదు. అయినప్పటికీ కూడా సేఫ్ అనేది సార్టెడ్. ఇప్పటికీ మర్చిపోలేని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? గోధుమకు ముందు ఒక 5 సంవత్సరాలు చెప్పాను కదా, రూపాయి ఎర్నింగ్ లేదు. పని మానేసి ఇంట్లో చెప్పకుండా సినిమాల్లోకి వచ్చేసాను. ఎన్ని రోజులు ఉంటాయి సేవింగ్స్? మెల్ట్ అవుతూనే ఉంటుంది. సో సేవింగ్స్ మెల్ట్ అయిన తర్వాత అప్పులు చేసుకోవాలి. అప్పులు ఎన్ని రోజులు ఆగుతారు? ఇచ్చిన వాళ్ళు అడుగుతారు. అండ్ అలాంటి ఉన్న పరిస్థితిలో ఒకరోజు ఇలాగే ఒక 10x10 షీట్ రూమ్లో ఉన్నా. నాది అప్పుడు ఉన్న సౌకర్యం అంతే, జింక్ షీట్ వస్తుంది కదా, అలాంటిది 10x10 రూమ్, పెంట్ హౌస్ టైప్. పెంట్ హౌస్ టైప్. అసలు ఆర్సీసీ కూడా లేదు, రూఫ్ లేదు, షీట్. ఓకే. సో ఎంత రెంట్? మహా అంటే 1000 రూపాయలు, 1200 రూపాయలు అంటే అనుకుంటా రెంట్, అంతే. అప్పుడు అది కట్టేదే ఇబ్బందికరం. అందులో ఒక రోజు ఏదో మీటింగ్ అని వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ పెట్టేసారు. బండి ఆపి అంతా చూసాడు, డాక్యుమెంట్స్ చేసాడు, అంత కరెక్ట్ ఉంది. సో నంబర్ ప్లేట్ డిఫెక్టివ్ అని బండి పక్కన పెట్టి ఉన్నాడు. 10 రూపాయలు లేదు సరిగా జేబులో, పైన ఇక్కడి నుంచి కడదాం. ఓకే. కింద నేను నా రూమ్ కింద ఒక ఇల్లు ఉండే, అక్కడ ఆ ఇంటి వాళ్ళు నాకు ఫుడ్ ఇచ్చేవారు. సో రోజు పొద్దునంతా ఏం ఫుడ్ తినకపోయినా ఆ నైట్ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా నాకు ఫుడ్ ఇస్తారు, నాకు డెఫినెటిజం. సో తినని పొద్దు నుంచి ఏం తినలేదు, ఆకలిస్తుంది, బయట తిందామంటే డబ్బులు లేవు. ఇప్పుడు చూస్తే నా కొడుకు నంబర్ ప్లేట్ డిఫెక్ట్, లేని డిఫెక్ట్ కనిపెట్టి ఏదో చెప్తున్నాడు. ఏం చేయాలరా బాబు, ఏం తెలియదు. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వట్లా. నా దగ్గర డబ్బులు లేదు, పాకెట్ అంతా ఇలా తీసి చూపించినా ఒప్పుకోవట్లేదు. కట్టు పైన కట్టు ఉంటున్నాడు. కంట్లో నీళ్లు నిండిపోయింది. దేవుడు వచ్చినట్టుగా సీనియర్ ఆఫీసర్ ఒకరు వచ్చారు. హే మీరేంటి ఇక్కడ అన్నారు. నాకు అసలు ఆయన ఎవరో తెలియదు. లేదు సార్ ఇలా నంబర్ ప్లేట్ డిఫెక్ట్ అని ఆపారు. చూసారు, పర్లేదే అదే పెద్ద అంటే అప్పుడు ఈ ఐఎన్డి బోర్డు అంతా ఉండేవి కాదు. సో అందులో బోర్డు కనిపిస్తుంది కదా. లేదు సార్, గంటన్నర అయింది ఎప్పటి నుంచి ఇలానే పక్కన ఎంచుకున్నా. రే వదిలేండి, తెలుసు నాకు, పాపం కనిపిస్తుంది కదా, ఏంటి డిఫెక్ట్ ఏం లేదు, పంపేయండి. వెళ్ళాను, వాళ్ళు పడుకునే సార్, నేను వెళ్ళేసరికి ఆకిలింటే మామూలుగా 2-3 రోజులుగా సరిగా తినకుండా నైట్ కల్లా మీకు ఫుడ్ ఉంటుంది. నైట్ వాళ్ళ ఇంట్లో నైట్ ఫుడ్ ఇచ్చారు. వాళ్ళు నేను వెళ్ళేసరికి పడుకునేసారు. ఈయన వల్ల డిలే అయింది. ఇది ఒక జీవితం అరా, ఏం చేస్తున్నారు? సినిమా ఇది కావాలా నీకు? రూపాయి సంపాదన లేకుండా ఫైన్ ఒక ఇంత మహా అంటే 100-200 అంతే ఉండేవి ఫైన్. అది కూడా కట్టే స్థాయిలో నువ్వు లేదంటే ఈ బతుకు నీకు కావాలా అని ఒక ఫీలింగ్ వచ్చింది. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, యూ హ్యావ్ టు లివ్ అండ్ ప్రూవ్. మరి మీరు సోలోగా ఇంత స్ట్రగుల్ అయ్యి వస్తున్నప్పుడు మీకు సపోర్టర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా మీరనే అన్నా క్రియేట్ చేసుకోవాలి. ఉన్నారా పోనా వాళ్ళు? ఇప్పుడైనా సెట్ అయ్యారా?
నాకేదో అది పెద్దగా అదొక రిక్వైర్మెంట్ అని అనిపించలేదండి నాకు. అవునా? అక్కడ కూడా ఇక్కడ కూడా. ఓకే. అంటే as long as you're getting your work first of all, getting paid for it, and your work reaching out to people. ఇంత నడుస్తుంటే సరిపోద్ది కదా. అయినా ఉంటాయి కదా గ్రూప్ పాలిటిక్స్ అని అంటారు రకరకాల. నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకే ఓకే. ఎవరు నన్ను ఎక్కడ ఆపలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇప్పటి వరకు. సో ఐ డోంట్ నో. ఓకే. పోనీ వెల్ విషర్స్ ఉన్నారా ఇప్పుడు? అంటే అక్కడ అందరూ చాలా ప్రేమగా పలకరిస్తారు. అంటే ది బెస్ట్ చెప్పుకోవాలంటే ఎవరైనా ఉన్నారా చెప్పుకునే వాళ్ళు? నేను పనిచేసిన ప్రతి ఒక్క టీము ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నారు. సినిమా హిట్ అయిన వాళ్ళు టచ్ లో ఉన్నారు, ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకే రెస్పెక్ట్ ప్రతి ఒక్కరి దగ్గర. అండ్ ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ ఇన్ దిస్, ఇట్స్ ఆల్ ప్రొఫెషన్. అండ్ దే వాంటెడ్ మై టైమ్ అండ్ పర్ఫార్మెన్స్, ఐ వాంటెడ్ దేర్ పేమెంట్. కానీ ఇన్ని సంవత్సరాలు మీకు టచ్ అవ్వలేదా ఎవరు? అంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నాడే అని అట్లా కూడా ఎవరు? చాలా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. వదిల టీం అయితే మొత్తం వాళ్ళంతా ఫ్యామిలీ కింద. ఎందుకంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కెన్ డిస్టర్బ్ దెమ్. మొత్తం మాట్లాడడం కాదు, డిస్టర్బ్ చేయొచ్చు. సో అంత మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడింది ఆ సినిమా వల్ల. అండ్ మన గగన్ అని ఉన్నాడు. అంటే అందులో ప్రతి ఒక్కరు, బీట్ సంపత్ నంది, బీట్ అశోక్ తేజ, బీట్ సౌందర్ రాజన్, బీట్ గగన్ విహారీ, బీట్ భూపాల్, హెబా, షీజ్ అ గుడ్ ఫ్రెండ్. తర్వాత యవంలో చాందిని చౌదరితో యాక్ట్ చేశాను, తను కూడా చాలా మంచి అమ్మాయి. అండ్ నవదీప్ గారు, దేర్ ఆర్ లైక్ గుడ్ వెల్ విషర్స్. సో ఇద్దరు పోతారు ఒకే ఫీల్డ్ అవటం వల్ల మీకు కూడా సపోర్ట్ అనేది ఒక రకంగా ఆఫ్టర్ మ్యారేజ్ కదా? డెఫినెట్లీ. ఎందుకంటే తను వేరే ఫీల్డ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటే ప్రాబబ్లీ నాతో ఉండేదే కాదేమో. ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ కి పాపం తనే అరేంజ్మెంట్ నుంచి, షాపింగ్ నుంచి ప్రతి ఒక్కటి చేసింది. నేను అవుట్డోర్ షూటింగ్, సేమ్ పెళ్లికి అదే జరిగింది. పెళ్లికి ముందు ఒక వారం రోజు ముందు వెళ్ళాను. సో మొత్తం పాపం తనే చూసుకుంది. పెళ్ళైన వెంటనే ఫస్ట్ ఆ పచ్చివాళ్ళు బయట వెళ్ళొద్దు ఉంటారు కదా, 15 days. సో అంత మాత్రమే ఉన్నా నేను. ఆ తర్వాత మళ్ళీ అవుట్డోర్ షూట్ తనే పాపం నేను ఉన్న చోటుకెళ్ళి రావాలి. సో అవుట్డోర్ షూట్ అంటే తెలుగు తమిళ్ షూట్ చేస్తుంటే ఆప్షన్ లేదు ఇక. అండ్ కన్నడ సినిమా చేస్తున్నా, అది నార్త్ కర్ణాటకలో. సో పాపం తను సినిమా యాక్టర్ అయింది కాబట్టి తనకు తెలుసు ఈ హార్డ్షిప్ అండ్ షీ కుడ్ కోప్. అదర్వైజ్ మీ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ మీరు ఫిలింఫేర్ అవార్డ్స్ కావచ్చు, సైమా అవార్డ్స్ ఎన్ని, ఒక 10-20 వచ్చున్నాయా మీకు? సో అన్ని ఒక్కొక్క సెట్ వచ్చిందండి. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళను, ఆపేసాను. అవునా? జనాలు ఇచ్చే రివార్డ్ కంటే పెద్ద అవార్డు ఎందుకు? ఎందుకు నాకు సెట్ అవ్వాల, వద్దు, మనకొద్దు ఆ జోలికి మనం వెళ్ళాం. కానీ అదే హానర్ కదా. ఓకే, లెట్ ఇట్ గో టు సంబడి డిజర్వింగ్, మనకెందుకు? ఇది కూడా మళ్ళీ అంటే అది ఏదో అట్లా ఎన్ని రిజెక్ట్ చేశారు అట్లా మీరు? అసలు నేను ఆలోచించను కూడా. రిజెక్షన్ అయినది ఎప్పుడో అయిపోయింది. చాలు, వచ్చింది ఉంది ఇంట్లో, షోకేస్ లో ఉంది, చాలు, ఏం చేస్తాం పెట్టుకో. ఓకే ఓకే. as long as ఇప్పుడు అయ్యే చూపించుకుంటారు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిందను అయ్యే కదా చూపించుకునేది. నాకు ఐ విల్ నెవర్ డూ దట్. ఇప్పుడు కాదు, చచ్చే వరకు చేయను. ఓకే ఓకే. ఏదో ఎందుకో సెట్ అవ్వాల. కంప్లీట్ గా మీ మనస్తత్వం ఇంకో రకంగా ఆలోచిస్తుంది కదా. అంటే ఇంకో రకమా తెలియదు, నా రకం. అది ఇట్స్ టిపికల్ షోబిజ్ ఫండా అనిపిస్తుంది. అండ్ ఆ షోబిజ్ కింద నేను రాను. నాకు ఇది చాలా డివైన్ ఏరియా సినిమా అంటే. ఒక అదే కేర్ ఆఫ్ ఫుట్పాత్ ఉన్న మనిషి ఇప్పుడు ఇక్కడ కూర్చొని మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఇది ఇచ్చింది సినిమా నాకు. సో దానికి మాత్రమే నేను లాయల్గా ఉంటాను. సో ఓకే, అవి వదిలి పెడదామండి. ఈ గవర్నమెంట్ ఉంటాయి అవార్డ్స్, వాటికి ఓకేనా యాక్సెప్టెన్స్? గవర్నమెంట్ అవార్డ్స్ వస్తే ఓకే, అంటే అది ఒక తీసుకోలేదు కాబట్టి తెలీదు, చూద్దాం వస్తే. మీకు ఓదలకు రావాల్సింది ఖచ్చితంగా కదా. లెట్స్ సీ కదా. ఓకే, KGF 1 కి నామినేట్ అయింది, తర్వాత ఆ టైంకి ఆల్రెడీ వెళ్ళడం మానేశాను.
ఓ అప్పటికోనా. సో ఓకే, ఫైనల్గా ముగించే ముందు చక్కగా మీరు ఎందుకో తెలుగులో ఒకే ఒక్క సాంగ్ పాడారు, మిగిలిన కన్నడ సంబంధించి నేను అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ సింగర్. చిన్నప్పటి నుంచి పాడతా కాబట్టి నేర్చుకోలేదు కాబట్టి ఎక్కువ నేను అడిగిందని పాడను. పాడినప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ అది ఫ్రెండ్స్కే ఉంటుంది లేదా న్యూబీస్కి ఉంటుంది, కొత్త వాళ్ళకి. దట్ ఈస్ మై వే ఆఫ్ సపోర్టింగ్ న్యూ కమర్స్. సో అలాగా నా సినిమాలోనే నేను పాడాలని నేను ప్రెజర్ చేయను. ఇప్పుడు ఇది బయటదే కదా తెలుగుది, అదేగా ఒక సాంగ్ పాడారు. అది కంపోజ్ చేసింది అజనీషే, రైట్, ఫ్రెండ్ కాబట్టి పాడాను. ఓకే. దట్ ఈస్ నన్ను నా కోరిక, చిన్నప్పుడు కోరిక ఏదైతే ఉండేనో క్యాసెట్ మీద నా పేరు చూసుకోవాలనేది, అది ఈ సినిమా వల్ల, కిరిక్ పార్టీ వల్ల ఏర్పడింది, జరిగింది. దాంతో ఐ వాజ్ కంటెంట్. నీచమైన కుళ్ళ నాలుక కిరాక్ పార్టీలో నిఖిల్ గారి సినిమాలు పాడాను. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చనా, ఖండ ఖండములుగా నరికిన చల్లబడదుగా మరిగే రక్తమా, నరం లేని నాలికున్న మనిషి కూడా మృగమేగా, మృగములనే వేటాడే మనుషైనే వచ్చాగా, అమాయకపు ఆడపిల్ల బ్రతుకు మీల అబాండాలు వేసేవారు బ్రతకడానికి కాదు ఎన్నడర్హులు. ఇలా ఓకే, ఆ టోన్ మొత్తం మార్చేశారు, ఆ బేసు చాలా కష్టం అది. ఓకే, he knew me well. చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్. రక్షిత్ శెట్టి అదే గోదిబండాలు ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం కదా, అప్పట్లో మనం కలిసినప్పుడల్లా పాడేవాడిని. సో హీ న్యూ దట్ ఐ వుడ్ సింగ్ అని. అండ్ ఈ పాటకి బేస్ వాయిస్ కావాలి అన్నప్పుడు వశిష్ఠ ట్రై చేస్తావు అన్నాడు. ఓకే, దాని గురించి మైసూరు నుంచి బెంగళూరుకి వచ్చిందండి సింగర్ అవ్వాలనే ఆశతో. అది ఎప్పుడు జరగదేమో అని ఆల్మోస్ట్ డోర్ షట్ చేసుకుని ఊరుకుండిపోయి ఉంటే, ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తుంటే ఎలా వద్దని ఎలా చెప్తారు. కానీ అప్పటికే మీరు కన్నడ పాడినట్టున్నారు కదా. ఇది ఫస్ట్ అంటే కన్నడ వర్షన్ ఫస్ట్. ఓకే ఓకే, ప్లేబ్యాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20+ పాడారు సినిమా, 20 దాటింది. ఓకే ఓకే, ఎనీవే అండి, మీకు ఇంకా మంచి సినిమాలు పడాలి థ్యాంక్ యూ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.